సో మొత్తానికి ప్రధాన వార్తాపత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్టయితే 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన అని చెప్పేసి కూడా వార్త వేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు ఇటు తెలంగాణ రాష్ట్రం పైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే అమిత్ షా గారు రావడం 10 స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా టార్గెట్ ఫిక్స్ చేసి వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్రానికి 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి సభలకి రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలో సభలు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటే స్టేజ్ పైన ఇటు రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు మొట్టమొదటిసారిగా ఒకటే స్టేజ్ పైన రావడం అనేది జరుగుతుంది. గతంలో కేసీఆర్ చాలా సందర్భాల్లో ఇక్కడ ప్రధాని మోదీ వచ్చినా కూడా ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోలేదు. సో ఆ పొరపాటు అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మంచి సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఏ పార్టీ ఉన్నా పర్లేదు, అక్కడ ఏ పార్టీ ఉన్నా పర్లేదు, ఇటు రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఒక నిచ్చెన ఉండాలి. అది ఎందుకంటే రేపు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రమే అమలు చేయాలి కాబట్టి సో ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటన రానున్నారు. 4వ తేదీ ఆదిలాబాద్, 5న సంగారెడ్డిలో ఇది అభివృద్ధి పనులకు ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని 4న నాగ్పూర్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడుకు వెళ్తారు. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి కూడా వేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే